ఇప్పుడు మనం పండు మిర్చి టమాటో కలిపి రుబ్బుకున్న పచ్చడిని మనం తాలింపు పెడదాం. ఓకే, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆయిల్, తెల్లగడ్డ, ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక మనం కొత్తిమీర కానీ యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా ఆవాలు, మెంతులు పొడి చేసుకున్న పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయినా చాలు. ఇంకొంచెం ఫ్రై అయితే ఏంటంటే పచ్చడి కొన్ని రోజులు ఉన్నా కూడా చెడిపోకుండా ఉంటుంది. కొత్తిమీర యాడ్ చేసుకున్నా ఇప్పుడు నేను. ఒకవేళ కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మేమేంటంటే కొత్తిమీర కొంచెం ఇష్టంగా తింటాం, సో అందుకనే పచ్చడిలో యాడ్ చేసుకున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని. ఇంకొకటి ఏంటంటే కళ్ళకు కూడా మంచిది. మనం ఎప్పుడు ఆకుకూరలు తక్కువ తింటుంటాం కాబట్టి మేము వీక్లీ వన్స్ అన్నా తింటూ ఉంటాము ఆకుకూరలు. ఇంక ఇదేంటంటే ఎప్పుడైనా కర్రీ చేయడానికి కొంచెం ప్రాబ్లం అయినప్పుడు ఇది వేసుకొని తినేస్తాం అనమాట నైట్. కొంచెం మెంతులు, ఆవాల, జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా పచ్చళ్ళలోకైనా చేపల కర్రీలో ఉన్న వేసుకోవడానికి. చేపల కూరలో కూడా ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. యాక్చువల్గా చేపల కూర అంటే ఇది లేకుండా కర్రీ చేయరు, ఈ పొడి లేకుండా. సో నేను పచ్చళ్ళల్లో కూడా యాడ్ చేసుకుంటా. ఇది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నా. మా ఇంట్లో ఏ కర్రీలైనా కరివేపాకు మస్ట్. టమాటో, ఎండుమిర్చి, చింతపండు, పసుపు, ఉప్పు, ఈ 5 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న రా పచ్చడిని నేను యాడ్ చేసుకున్నా దాన్ని తిరగమాత పెట్టుకోవడానికి. యాక్చువల్గా ఏమంటారు, టమాటోని ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్న టమాటోస్ని బాయిల్ చేసుకొని ఉడకబెట్టుకున్న టమాటోని నేను పండుమిర్చి మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకుంటా. సో టేస్ట్ ఓన్లీ పండుమిర్చి కాకుండా టమాటో కూడా కలిపితే టేస్ట్ వస్తుంది. సో ఇది కొంచెం సేపు మనం మగ్గబెట్టుకోవాలి. లైక్ ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేటప్పుడు మనం దింపేసుకోవాలి. ఇది కొంచెం ఎండుమిర్చి, టమాటో, ముడి పచ్చడి అంటారు చూడండి, దాన్ని యాడ్ చేసుకున్నా దీంట్లో. యాక్చువల్గా నేను ఈ ఎట్లా రాగా చేసుకున్నానో మీకు ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. నేను ఏమేమి మిక్స్ చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానో ఆ రెసిపీని మీకు షేర్ చేస్తాను. ఇది కొంచెం ఇప్పుడు ఆయిల్ పైకి తేలేలాగా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం అంటే సిమ్లో పెట్టి మనం ఒక 20 minutes పక్కకి వెళ్ళిపోతే చాలు. దానిపాటికి అదే ఉంటుంది. అప్పుడప్పుడు కళ్ళు పెడుతూ ఉండాలి, అడుగు మాడకుండా. చూసారా ఎలా మారిపోయిందో. మనము సిమ్లో పెట్టి వదిలేసామనుకోండి, అడుగు కూడా మాడదు. ఒకవేళ మీకు అడుగు మాడుతుంది అనుకుంటే నాన్ స్టిక్లో చేసుకోండి, అడుగు మాడదు. ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనము స్టవ్ ఆపేసేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది హెవెన్ అసలు. ఈరోజు మాది మెనూ చాలా పెద్దది. లైక్ పండుమిర్చి టమాటో ఊరగాయ పచ్చడి, మునక్కాయ పప్పు, మునక్కాయ ఫ్రై, ఇంకా నెయ్యి, వేడి అన్నం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ నేను చాలా అప్లోడ్ చేస్తాను. ఈజీగా ఎలా వంట చేసుకోవాలి, ఈజీగా ఎలా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలో నాకు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. జాబ్ హోల్డర్స్కి రోజు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి చేయలేని సిచ్యువేషన్లో ఓపిక లేక ఇబ్బంది పడే వాళ్ళ కోసం నేను నా వంటల్ని పరిచయం చేస్తున్నా. సో మీరు కూడా సేమ్ చూసి ఇలానే వండుకొని ఎంజాయ్ చేయండి తినేసి.